ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆగస్ట్ నెల 23వ తారీఖు 2025 శనివారము అమావాస్య. కళ్యాణదుర్గం మేరీమాత ఆశ్రమంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 1 గంట వరకు ప్రార్థనలు ఆరాధనలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొవాలని ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమావాస్య అనగానే చీకటి, మంత్రాలు మాంత్రిక క్రియలు చేసే రోజు, శుభకార్యాలు ఏది కూడా చెయ్యకూడదు, ఒక కొత్త ప్రారంభము ఏది కూడా ఆ రోజు మనము కొనసాగకూడదు, కనీసము ప్రయాణం కూడా చేయకూడదని ఒక నమ్మకము మన మధ్యలో ఉంది. కానీ బైబిల్ ప్రకారము మనం చూశామంటే అనేక మంచి కార్యాలు ప్రారంభింపబడిన రోజు అమావాస్య. యూదుల ఆచార ప్రకారము నెలకి మొదటవ రోజు అమావాస్య దినం. బైబిల్లో అనేక స్థలాల్లో మొదటి నెల మొదటి రోజు అని రాయబడి ఉన్నది. మోషే ప్రవక్తతో యెహోవా దేవుడు తనకంటూ ఒక ప్రత్యక్ష కూడారపును నిర్మాణించాలి అని పలికిన రోజు అమావాస్య దినము. నిర్గమకాండము 40వ అధ్యాయము 1వ వచనము. మరియు యెహోవా మోషేతో ఇట్లా అనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు కూడార మందిరమును నిలవపెట్టవలెను. హల్లెలూయా. దాని ప్రకారము మోషే దేవుని కోసము ఒక ప్రత్యక్ష కూడారమును ఏర్పరిచినది మనము చూస్తున్నాము. అదే అధ్యాయము 40వ అధ్యాయము 16వ వచనములో ఈ పనంతా కూడా యెహోవా దేవుడు చెప్పిన ఆజ్ఞా ప్రకారము మోషే ప్రవక్త ముగించిన రోజు కూడా ఒక అమావాస్య దినమే. ఆ ఇచ్చిన ఆ కట్టడను నెరవేర్చిన దినము అమావాస్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికంటూ ఒక ప్రత్యక్ష కూడారమును ఏర్పరిచిన తరువాత యెహోవా దేవుడు మేఘముల మధ్యలో వచ్చి ఆ స్థలాన్ని నింపెను అని బైబిల్ సెలవిస్తుంది. ఈ సంఘటనలు అన్నీ కూడా ఒక అమావాస్య దినమును ప్రారంభింపబడుతున్నాయి. నిర్గమకాండము 40వ అధ్యాయము 34 నుంచి 38వ వచనము. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట, మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారమును లోనికి వెళ్ళలేక ఉండెను. యెహోవా దేవుడు ఆ మందిరము నుండి వచ్చి అట్లా కమ్ముకున్నాడు. మోషే ప్రవక్త ఆ తేజస్సుతో ఆ గుడారం లోపలికి వెళ్ళలేకపోయినాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా దేవుడు మోషే ప్రవక్తతో ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రారంభించిన రోజు అమావాస్య దినము. ప్రత్యక్షపు గూడార మందిరము నుంచి ఎప్పుడైతే మేఘాలు పైకి వెళ్ళినాయో వాళ్ళు ప్రయాణము కొనసాగిరి. ఎప్పుడు మేఘము ప్రత్యక్షపు గూడార మధ్యలో దిగి వచ్చిందో వాళ్ళు ప్రయాణము చేయక ఆ స్థలములో కూడారము వేశారు. పగులంతా మేఘములో వాళ్ళని కమ్ముకొని నడిచింది. రాత్రిలో అదే మేఘములో అగ్ని ఉండింది. ఇదే ఇశ్రాయేల్ ప్రజలు చెప్పు సాక్ష్యము. మనమందరము కూడా ఒక చక్కని ప్రయాణము మొదలెట్టాము. మోషే ప్రవక్తతో ప్రారంభింపబడిన ఆ ప్రయాణము పిల్లలు కనాను దేశము గమ్యము చేరుకున్నారు. ఎన్నో ఇక్కట్లు ఇబ్బందుల మధ్యలో మనము ప్రయాణం చేస్తున్నాము. మరియమ్మ గారు మనలందరినీ కూడా ఈ పవిత్రమైన కొండలో ఆశీర్వదించి నడుపుతున్నారు. ఒక కొత్త ప్రయాణము, కొత్త ఆశీర్వాదముతో ఈ అమావాస్య దినమున మనము ప్రయాణిస్తాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలందరినీ ఆశీర్వదించేది అమావాస్య దినమే అని నేను చెప్పట్లేదు. కానీ అమావాస్య దినానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, ఒక విశేషం ఉంది. ఆ దినములో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. సినాయి కొండలో ప్రారంభింపబడిన ఆ ప్రయాణము ఒక చక్కని ఆశీర్వాదంతో పిల్లలు కొనసాగినట్లు
ఈ మరియమ్మ గారి కొండలో మనము కూడా కలిసి ఒక ఆశీర్వాదమైన ప్రయాణాన్ని మొదలెడతాము. ప్రత్యక్షపు కూడారములో దిగి వచ్చిన దేవుడు ఇదే అమావాస్య దినమున మేరీమాత ఆశ్రమంలో జరుగు ఈ ప్రార్థనలో కూడా నిశ్చయంగా మనలందరినీ ఆశీర్వదించుటకు మేఘాల మధ్యలో దిగుతాడు. అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మన మధ్యలో చేస్తాడు. రోగాలు నయపరచబడతాయి, గాలి క్రియలు, మాంత్రిక క్రియలు విడుదల అవుతాయి. దేవుని కృపను, అద్భుతాన్ని అనుభవించుటకు అందరూ రండి. ప్రైజ్ ది లార్డ్.